This is Madhu from Madhu Tech Skills Computer Education and MD of Querenar Software Solutions Private Limited. I have total 13 years of experience in both software training and development. Okay, today we are going to discuss about first HTML program. There we will discuss about the structure of HTML program. That's it. A simple example. Okay. ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసుంటే ఆ ప్రీవియస్ వీడియోలో ఒక సింపుల్ హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఏం చెప్పాను దాంట్లో? హెచ్టిఎంఎల్ ఇస్ అ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ విచ్ ఇస్ యూస్ టు డెవలప్ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్ అంటే ఏం చెప్పాను? గూగుల్ సెర్చ్ ఇంజిన్ కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే మీకు తెలిసిన ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి. ఎనీ వెబ్సైట్ లైక్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, మన ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాం. ఆన్లైన్ SBI.com కానీ, ICICI.com కానీ, ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ప్రతి బ్యాంక్కి ఒక వెబ్సైట్ ఉంది. ప్రతి బ్యాంక్ వెబ్సైట్స్ కూడా మనం ఓపెన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే ప్రతి పేజ్ కూడా వెబ్ పేజే. సో అలా ఏదైనా వెబ్సైట్ని డెవలప్ చేయాలంటే వెబ్సైట్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ వెబ్ పేజెస్ కాబట్టి ప్రతి వెబ్ పేజ్ని డిజైన్ చేయడానికి HTML నేర్చుకోవాలి. సో HTML is a markup language which is used to design web pages, or we can say which is used to build websites. Okay, now దాంట్లో హైపర్ టెక్స్ట్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. హైపర్ టెక్స్ట్ అంటే ఇట్ ఈస్ అ టెక్స్ట్ త్రూ విచ్ వీ క్యాన్ మూవ్ అరౌండ్ ద వెబ్. వెబ్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అంటే ఏంటి, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి, ఒక సైట్ నుంచి ఇంకో సైట్కి, లేదా ఒక చిన్న థంబ్నెయిల్కి క్లిక్ చేయగానే ఒక బిగ్ ఇమేజ్ ఓపెన్ చేయడానికి కానీ, లేకపోతే ఒక చిన్న లింక్ క్లిక్ చేయగానే సంథింగ్ డౌన్లోడ్ అవుతుంటుంది ఒక్కోసారి. అలా డిఫరెంట్ టెక్స్ట్స్ని ఆర్ వి కెన్ సే లింక్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఆ లింక్స్నే ఓ రకంగా హైపర్ టెక్స్ట్ అంటారు. సో హైపర్ టెక్స్ట్ ఈజ్ అ టెక్స్ట్ త్రూ విచ్ వీ క్యాన్ మూవ్ అరౌండ్ ద వెబ్. నెక్స్ట్ మార్కప్ అంటే ఏం చెప్పాను? బాగా ఈజీగా మీకు అర్థం అవడం కోసం మ్యాకప్ అనే వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాను నేను ఇప్పుడు. మార్కప్ అంటే, ఇక్కడ మార్కప్ అంటే మనం ఒక చిన్న పాయింట్ చెప్పాలి. మనం HTML మొత్తం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు HTML ఎక్కడైనా సరే ట్యాగ్స్ అని యూజ్ చేస్తూ ఉంటామండి. ట్యాగ్స్ ఎలా ఉంటాయి? ఇదిగో ఇలా ఉంటాయి ట్యాగ్స్. ఒకసారి చూపిస్తా చూడండి. లెట్ మీ సేవ్ దిస్ వన్. ఈ ట్రై HTML. ఓకే, ఇదిగో ఇలా ఉంటాయండి ట్యాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ ట్యాగ్ ఒకటి ఉంది, దానికి ఎండింగ్ ట్యాగ్ ఇలా ప్లేస్ చేయాలి. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ ట్యాగ్, దిస్ ఇస్ ద ఎండింగ్ ట్యాగ్. ప్రతిదీ ఇక్కడ ట్యాగ్స్లోనే రాస్తాం ఏది రాయాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ అనే ఒక ట్యాగ్ ఉంది, బాడీ అనే ట్యాగ్ ఉంది, టైటిల్ అనే ట్యాగ్ ఉంది. ప్రతి ట్యాగ్కి ఎండింగ్ ఎలాగా ఇలా ఇస్తాం, // సేమ్ ఆ ట్యాగ్ నేమ్ లైక్ // టైటిల్. ఇట్లా ట్యాగ్స్లోనే కోడ్ రాస్తాం. ఆ ట్యాగ్స్లో ఏమి ఇవ్వచ్చు? అదర్ సబ్ ట్యాగ్స్ ఇవ్వచ్చు, అంటే కొన్ని అదర్ ట్యాగ్స్ ఇవ్వచ్చు, లేదా టెక్స్ట్ అయినా టైప్ చేయొచ్చు. లైక్ దిస్ మధు అని టైప్ చేసా, లేదా క్వెననార్ అని టైప్ చేసా, లేదా గణేష్ అని టైప్ చేసా, ఏదో ఒకటి, ఒక నేమ్ కానీ ఎనీథింగ్ యూ క్యాన్ టైప్ లైక్ దిస్. ఇప్పుడు ఈ ట్యాగ్లో రాసిన ఈ మధు అనే ఈ స్ట్రింగ్ని, లేదా మధు అనే వర్డ్ని ఆ బి అనే ట్యాగ్ ఎలా డిస్ప్లే చేస్తుంది తెలుసా? కొద్దిగా బోల్డ్గా, థిక్గా డిస్ప్లే చేస్తుంది. అదే నేను టైటిల్ అనే ట్యాగ్లో గనక దిస్ ఈజ్ మై ఫస్ట్ HTML అని టైప్ చేశారనుకోండి, మన ప్రెజెంట్ వెబ్ పేజ్కి అది టైటిల్లా తీసుకుంటుంది ఆటోమేటిక్గా. టైటిల్ అంటే ఇదిగో ఇలా, ఇక్కడ చూడండి టైటిల్ ఏంటో చెప్పనా? ఇప్పుడు నేను జీమెయిల్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ జీమెయిల్ ఓపెన్ చేస్తున్నాను. టైటిల్ కనిపిస్తుందా? జీమెయిల్ అని కనిపిస్తుందా? ఇక్కడ బ్రౌజర్ మన రీఫ్రెష్ అవుతుంది దగ్గర. తర్వాత ఇప్పుడు మారింది మళ్ళీ, మధు టెక్ స్కిల్స్ కామా యువర్ సంథింగ్ ఏదో వచ్చింది, యువర్ మంత్ ఇన్ రివ్యూస్ ఈజ్ హియర్ సంథింగ్. అవునా కాదా? ఇది టైటిల్ అండి. ఇక్కడ వచ్చింది టైటిల్. ఈ పక్కనే M అనే ఐకాన్ ఉంది కదా, ఐకాన్ పక్కనే ఉంది టైటిల్, అది. ఓకే, అలా ఒక వెబ్ పేజ్కి టైటిల్ సెర్చ్ చేయాలంటే ఈ ట్యాగ్లో రాయాలి. అంటే
ఈ ట్యాగ్లో రాసిన టెక్స్ట్ ఎలా మారుతుంది? ఒకసారి టైటిల్ లాగా, ఒకసారి బోల్డ్గా, ఇంకోసారి ఇటాలిక్లా. ఐ అనే ఒక ట్యాగ్ ఉందిలేండి. అదే మధుని ఐ అనే ట్యాగ్లో పెట్టి మీరు అవుట్పుట్ చూస్తే ఇంకోలా కనిపిస్తుంది. ఇదేగా మనం డిస్కస్ చేసింది ప్రీవియస్ క్లాస్లో. అంతే. సో హైపర్ టెక్స్ట్ అంటే దాని ద్వారా వేరే పేజ్కి, వేరే వెబ్సైట్కి అలా మూవ్ అవ్వచ్చు. మార్కప్ అంటే ట్యాగ్లో ఉన్న టెక్స్ట్ని ఏం చేస్తుంది? కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అలా డిస్ప్లే చేయడాన్ని మార్కప్ అంటాం. మార్కప్ అంటాం. ఓకే. సో హైపర్ టెక్స్ట్ మార్కప్ అన్నాం. లాంగ్వేజ్ అని ఎందుకు అంటారంటే, ఏ లాంగ్వేజ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ దేనికి యూజ్ చేస్తాం? కంప్యూటర్తో మాట్లాడడానికి. C++ లాంగ్వేజ్ టు ఇంటరాక్ట్ విత్ కంప్యూటర్. జావా టు ఇంటరాక్ట్ విత్ కంప్యూటర్. అందుకే వీటిని కంప్యూటర్ లాంగ్వేజెస్ అంటారు. కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనమంటూ కొన్ని లాంగ్వేజ్ నేర్చుకుంటాం. ఆ లాంగ్వేజెస్ అన్ని ఎవరితో మాట్లాడడానికి? కంప్యూటర్తో మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీతో మాట్లాడాలంటే ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు. అలాగే కంప్యూటర్తో మాట్లాడడానికి డైరెక్ట్గా మాట్లాడాలంటే మిషన్ కోడ్, ఇంకొక వేలో మాట్లాడాలంటే మనకి ఈజియెస్ట్ వేలో మాట్లాడాలంటే C++, జావా ఇవన్నీ యూజ్ చేసి కంప్యూటర్తో మాట్లాడవచ్చు. అవునా కాదా? అలాగే ఇది కూడా ఒక లాంగ్వేజ్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే కంప్యూటర్తో మాట్లాడడానికే, కంప్యూటర్కి చెప్పడానికే. ఇదిగో ఈ టెక్స్ట్ని బోల్డ్గా ప్రింట్ చేయి, ఈ టెక్స్ట్ని ఇటాలిక్లా ప్రింట్ చేయి, ఈ టెక్స్ట్ని టైటిల్గా సెట్ చేయి, ఎక్సెట్రా ఇవన్నీ నేను కంప్యూటర్తో మాట్లాడగలను. అంటే ఇక్కడ ట్యాగ్స్ ద్వారా మాట్లాడుతున్నాను. కోడింగ్ కొద్దిగా డిఫరెంట్ C++ వాటితో కంపేర్ చేస్తే. ఓకే. సో ట్యాగ్స్ ద్వారా నేను మాట్లాడుతున్నాను కాబట్టి, ఎవరితో మాట్లాడుతున్నాను? కంప్యూటర్తో మాట్లాడుతున్నాను కాబట్టి దీన్ని కూడా ఒక లాంగ్వేజ్ అంటాం. కాకపోతే ఈ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడానికా, డైరెక్ట్గా గేమ్స్ ఏమైనా డెవలప్ చేయడానికా అంటే సింప్లీ వెబ్ పేజ్ని డిజైన్ చేయడానికి మాత్రమే. వెబ్ పేజ్లో డిజైన్ చేశాక దాంట్లో గేమ్స్ డెవలప్ చేయాలంటే వేరే డైనమిక్ స్క్రిప్టింగ్ కోడ్స్ అయినా యూజ్ చేయాలి. అవన్నీ మీకు ఇప్పుడు అర్థం కావు, తర్వాత అర్థం అవుతాయి. ఈ ఫ్యూచర్లో చెప్పుకుందాం. ఈ వీడియోస్ని ఎలా నేను ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరు అందరు చూసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్దాం అనుకున్నాం. ఫస్ట్ ప్రోగ్రామ్కి వెళ్దామా? ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే ముఖ్యంగా ఆర్కిటెక్చర్ చెప్దాం అనుకున్నాం. అంటే ఒక చిన్న HTML డాక్యుమెంట్, HTML ఫైల్ రాయాలంటే ఎలా రాస్తాం? ఇదిగో ఇలా రాయాలి. ఫస్ట్ HTML అనే ఒక రూట్ ట్యాగ్ అండి. దాంట్లో బేసిక్గా మనం రాసేది హెడ్ అనే ఒక ట్యాగ్ రాస్తాం. ఎవ్రీ స్టార్టింగ్ ట్యాగ్ మస్ట్ హ్యావ్ ఏ కరెస్పాండింగ్ ఎండ్ ట్యాగ్. అది మర్చిపోవద్దు. ప్రతి స్టార్టింగ్ ట్యాగ్కి కరెస్పాండింగ్ ఎండ్ ట్యాగ్ కూడా ఉండాలి. ఓకే. అప్పుడే ఏమవుతుందిలే. దట్స్ ఇట్. సో హెడ్ ట్యాగ్ అండ్ బాడీ ట్యాగ్. ఇవి మెయిన్ పార్ట్స్ అండి. ఈ హెడ్ ట్యాగ్లో ఎక్కువగా మనం యూజ్ చేసే ఒక ట్యాగ్ ఉంది, టైటిల్ అనే ఒక ట్యాగ్. మరి ఇక్కడ ఏం రాస్తాంరా అంటే, ఇక్కడ ఈ బాడీ ట్యాగ్. ఇంతేనండి స్ట్రక్చర్ ఆఫ్ HTML ప్రోగ్రామ్ అంటే. రూట్ ట్యాగ్ ఒకటి రాస్తాం, హెడ్ ట్యాగ్ రాస్తాం, బాడీ ట్యాగ్ అండి. హెడ్ ట్యాగ్, బాడీ అంటే హెడ్ పార్ట్ ఉంటుంది, బాడీ పార్ట్ ఉంటుంది. బాడీ పార్ట్లో నువ్వు ఏ కోడ్ అయితే రాస్తావో ఇదిగో ఈ పార్ట్లో కనిపించేది. సో బాడీ ట్యాగ్ లోపల నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ రాయొచ్చు. ఏ డిజైన్ అయినా నువ్వు చేసుకోవచ్చు. ఇక్కడ కనిపించే వ్యూ ఉంది కదా, ఇలా కూడా చేయొచ్చు. లైక్ ఇంకేదైనా పేజ్ ఓపెన్ చేద్దామా? గూగుల్ సెర్చ్. ఇదిగో ఇలాంటి పేజ్ డిజైన్ చేసుకోవచ్చు. ఎక్కడ డిజైన్ చేయాలి? అది బాడీ ట్యాగ్లోనే రాయాలి. ఇక్కడ గూగుల్ అని ఈ కాల్ లోగో డిస్ప్లే అవ్వాలన్నా, యాంకర్ ట్యాగ్స్ డిస్ప్లే అవ్వాలన్నా, ఇలాంటి చిన్న మెనూ డిస్ప్లే అవ్వాలన్నా ఏదైనా సరే ఎందులో రాయాలి? విత్ ఇన్ బాడీ ట్యాగ్. మరి హెడ్ ట్యాగ్లో ఏం రాస్తాం సార్ అంటే, ఇదిగో గూగుల్ అని ఇక్కడ ఒక టైటిల్ కనిపిస్తుంది కదా ఈ ట్యాబ్కి. ఈ ట్యాబ్ టైటిల్ చూడండి, మధు టెక్ స్కిల్స్ సంథింగ్ అని వచ్చింది.
అండ్ ఇక్కడ ఈ ట్యాబ్ చూడండి, గూగుల్ అని కనిపించింది. గూగుల్ అనేది ఇక్కడ ఏంటి, టైటిల్. ఆ టైటిల్ ఎక్కడ సెర్చ్ చేయొచ్చు, హెడ్ ట్యాగ్లో టైటిల్ అనే ట్యాగ్ ఉంది కదా, అక్కడ సెర్చ్ చేయాలి. సో ఇప్పుడు టైటిల్ అనే ట్యాగ్ ఎక్కడ రాయాలంటే హెడ్ పార్ట్లో రాయాలి. అది ఓన్లీ ఇదిగో ఇలా సెర్చ్ చేయడానికి పనికొస్తుంది. ఇదే హెడ్ ట్యాగ్ ఇంకా చాలా అదర్ పర్పసెస్ కోసం కూడా వర్క్ అవుతుంది. అవి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో మీకు క్లియర్గా చూపిస్తా. ఓకే, జావా స్క్రిప్ట్ని ఒక HTMLలో ఇంక్లూడ్ చేయాలంటే ఇదిగో ఈ హెడ్ ట్యాగ్ ద్వారా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. CSS అనే కాన్సెప్ట్ వస్తుంది ఫ్యూచర్లో. ఒక CSS ఫైల్ని ప్రజెంట్ HTML డాక్యుమెంట్లోకి ఇంక్లూడ్ చేసుకోవాలన్నా హెడ్ ట్యాగ్లో చేస్తాం. ఈ హెడ్ ట్యాగ్లో ప్రజెంట్ పేజ్ని ఏ పర్పస్ కోసం డిజైన్ చేస్తున్నామో అలాంటి ఇన్ఫర్మేషన్, ఏ ఆథర్ యాక్చువల్గా ఈ పేజ్ని డిజైన్ చేస్తున్నాడో ఆథర్ ఇన్ఫర్మేషన్, ఏ కంపెనీలో మనం ఇది డెవలప్ చేస్తున్నాం ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్, అండ్ ఒకవేళ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఈ వెబ్ పేజ్ని ఎవరైనా వర్డ్లో సెర్చ్ చేసేటప్పుడు ఈజీగా సెర్చ్ చేయాలంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ కూడా ముందే ఇక్కడ మనం హెడ్ ట్యాగ్లో ఇవ్వచ్చు. అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్లో నువ్వు ఎలా సెర్చ్ చేయబోతున్నావో ఇదిగో ఈ వర్డ్స్ మ్యాచ్ అయితే కనుక మా పేజ్ని డిస్ప్లే చేయి అని గూగుల్కి నువ్వు చెప్పొచ్చు. అలాంటి కోడ్ కూడా హెడ్లో రాయొచ్చు, హెడ్ ట్యాగ్లో. బట్ ఇవన్నీ తర్వాత చూద్దాం ఎగ్జాంపుల్స్లో. ఓకే, ఎస్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. పక్కాగా దీంట్లో ఉండాల్సిన ట్యాగ్స్ ఏంట్రా అంటే గుర్తుపెట్టుకోవాల్సినవి, రూట్ ట్యాగ్, దట్ ఈస్ రూట్ ట్యాగ్ ఏంటండి ఇక్కడ HTML ట్యాగ్. నెక్స్ట్ దాంట్లో కంపల్సరీ ఉండాల్సిన ట్యాగ్ ఏంటి, హెడ్ ట్యాగ్. నెక్స్ట్ బాడీ ట్యాగ్. So HTML, root tag, head tag and body tag. సో హెడ్ ఓపెన్ చేద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసి చూపిస్తా మీకు. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయడం మీకు వచ్చు కదా, నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. సేవ్ చేసేయండి. ఎక్కడ సేవ్ చేద్దాం మనం, నేను ఈ డ్రైవ్లో సేవ్ చేసుకుంటున్నా ఒక పర్టిక్యులర్ ఫోల్డర్లో. .html అని సేవ్ చేస్తున్నా ఫైల్ నేమ్. సేవ్ యాజ్ టైప్ ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి, బెటర్. అండ్ సేవ్. ఎక్కడ సేవ్ అయింది అక్కడికి వెళ్ళండి ఒక్కసారి, వెళ్దామా. ఈ డ్రైవ్లో మధు సార్ డిలీటబుల్ ఫోల్డర్లో HTML. ఇక్కడ చాలా ఆల్రెడీ ఉన్నాయి, ఓ పని చేద్దాం. ప్రాక్టీస్ అని ఒక ఫోల్డర్ తీసుకుని దాంట్లో సేవ్ చేద్దాం 1.html. ఇదేగా మనం రాసిన 1.html, అందులో పెట్టేద్దాం. ఓకే, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. చూడండి రన్ చేయడం ఎలా అని అడగొచ్చు మీరు. ఇదే కదా 1.html ఫైల్. దాన్ని ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అని ఓపెన్ చేసి పెట్టండి. ఇక్కడ దీంట్లో ఏమైనా కోడ్ రాసామా, అస్సలు రాయలా, కానీ రన్ చేస్తే రన్ అయింది. టైటిల్ ఏం తీసుకుందో చూసారా, 1.html అని తీసేసుకుంది, మన ఫైల్ నేమే టైటిల్గా తీసుకుంది. ఇప్పుడు చేంజ్ చేద్దాం. రూట్ ట్యాగ్ ఏంటి, HTML. స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ కంపల్సరీ ఇవ్వండి. దీంట్లో హెడ్ ట్యాగ్ రాసేద్దాం. తర్వాత బాడీ ట్యాగ్. టైటిల్ ట్యాగ్, ఫస్ట్ HTML పేజ్. బాడీ ట్యాగ్లో ఇంకొక ట్యాగ్ రాస్తున్నాను. చెప్పాను కదా ఈ బాడీ ట్యాగ్లో డిజైన్కి సంబంధించి ఎన్ని ట్యాగ్స్ అయినా రాయొచ్చని. H1 అనే ఒక ట్యాగ్ తీసుకున్నా. ఓకే, లేదా మీకోసం అసలు ఏమొద్దు, డైరెక్ట్గా రాసేద్దాం.
Venar Software Solutions Private Limited. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేయండి. నేను కంట్రోల్-S ఇచ్చి సేవ్ చేశాను, మీకోసం చూపిస్తున్నా. సేవ్ ఇలా, ఇగో సేవ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ ఆ ప్రాక్టీస్ ఫోల్డర్లోనే కదా మన ప్రోగ్రామ్ ఉంది. యా, సో జస్ట్ click it, double click it, that's it. Now you can see the output here. Whatever the code you have written within a body tag, that is displaying here in this area, right? ఈ ఖాళీ ప్లేస్లో. And in the head part, we have taken a title tag. In that, we have given just a simple title called first HTML page. And now you can see the title here in the tab. Ido paina first HTML page. This is our first example. Okay, so చిన్న చేంజ్ మాత్రం చేద్దాం. h1 ట్యాగ్ రాసా. h1 ట్యాగ్లో అంటే బాడీ ట్యాగ్లో ఇంకో ట్యాగ్ రాసా. ఓకే, దాన్ని h1 ట్యాగ్ అంటాం. ఈ h1 ట్యాగ్ ఒక్కసారి చూద్దాం. సేవ్ చేయండి. మోడిఫికేషన్ చేశాం కదా, h1 ట్యాగ్లో ఈ కంటెంట్ పెట్టేసాం కదా, సేవ్ చేయండి. సేవ్ చేశాక బ్రౌజర్ ఓపెన్ చేసి రీలోడ్ చేసినా పర్లా, లేదంటే దీన్నే ఈ HTML ఫైల్ని డబుల్ క్లిక్ చేసినా పర్లా. ఇప్పుడు చూడండి, కొద్దిగా బోల్డ్, ఇదిగో కొద్దిగా బోల్డ్గా కనిపిస్తోంది, బోల్డ్ ట్యాగ్లో పెట్టినట్టు. యాక్చువల్గా h1 అంటే హెడ్డింగ్ 1 అని. మనం బుక్స్లో నోట్స్ రాసుకునేటప్పుడు మెయిన్ హెడ్డింగ్ అని పెడతాం చూడండి. వెబ్ పేజ్ డిజైన్ చేసినప్పుడు కూడా హెడ్డింగ్స్ ఏమైనా పెట్టాలనుకుంటే h1 ట్యాగ్లో రాసేయండి, అది మెయిన్ హెడ్డింగ్లా తీసేసుకుంటుంది. ఇదిగో ఇలాగా కొద్దిగా బిగ్గా తీసుకుంది చూడండి, అట్లా. సో ప్రస్తుతానికి ఏం చేసాం? ఇంకేం వద్దు, తర్వాత మాట్లాడదాం ఇంకా క్లియర్గా. HTML రూట్ ట్యాగ్ తీసుకున్నా, హెడ్ ట్యాగ్ తీసుకున్నా, బాడీ ట్యాగ్ తీసుకున్నా, బాడీ ట్యాగ్లో సబ్ ట్యాగ్స్ కూడా రాయొచ్చు, దాంట్లో ఇలా కంటెంట్ పెట్టచ్చు. ఓకే, ఇదిగో అవుట్పుట్. లాస్ట్ ఇంకొక చిన్న పాయింట్ చెప్పి ఈ సెషన్ని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ సెషన్కి రేపు కంటిన్యూ చేద్దాం. యు నో వాట్ ఈస్ ఎలిమెంట్? Everything from starting to end tag, starting tag to ending tag. Everything from starting tag to an end tag is called as element. Example, HTML స్టార్టింగ్ ట్యాగ్ ఇచ్చాను, దాంట్లో చాలా టైప్ చేసి పెట్టా, అవునా? హెడ్ ట్యాగ్ అన్నాను, టైటిల్ ట్యాగ్ అన్నాను, బాడీ ట్యాగ్ అన్నాను, ఇలా చాలా టైప్ చేశాను. ఆ తర్వాత ఎండ్ ట్యాగ్ ఒకటి పెట్టా. సో ఈ HTML స్టార్టింగ్ ట్యాగ్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు, ఇక్కడ వరకు, ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారు తెలుసా? ఎలిమెంట్ అంటారు. ఇంకా క్లియర్గా HTML ఎలిమెంట్ అంటారు. HTML ట్యాగ్ కదా ఇది. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం కలిపి HTML ఎలిమెంట్ అన్నమాట. అంటే మనం ఇలా రాసుకోవచ్చు. It is called as HTML element. ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ రాస్తున్నా చూడండి. ఇదేంటి? హెడ్ ఎలిమెంట్. దానిలో టైటిల్ అనే ఎలిమెంట్ కూడా ఉంది కదా. ఇప్పుడు చెప్తా. హెడ్ ఎలిమెంట్ ఇది, ఇలా కూడా అనొచ్చు, పర్లేదు. ఇది హెడ్ ఎలిమెంట్. మరి దాంట్లో ఉన్న ఈ టైటిల్ ఏంటి? మరి టైటిల్ అనేది ఎలిమెంట్ కదా? టైటిల్ అనేది ఎలిమెంటే, బట్ హెడ్ ఎలిమెంట్ యొక్క కంటెంట్ అని అనొచ్చు దాన్ని. ఈ పార్ట్ని కంటెంట్ అంటాం. హెడ్ ఎలిమెంట్ కంటెంట్. అట్ ద సేమ్ టైం టైటిల్ వరకు చూస్తే మాత్రం
అది మళ్ళీ ఇంకొక ఎలిమెంట్, కాకపోతే హెడ్కి సబ్ ఎలిమెంట్ అంతే తేడా. ఓకే, సో ఇక్కడ ఎలిమెంట్ అంటే అర్థమైందిగా. కొత్తగా మనం ఇవాళ నేర్చుకుంది ఏంటంటే అంటే రూట్ ట్యాగ్ ఒకటి నేర్చుకున్నాం, హెడ్ ట్యాగ్ ఒకటి నేర్చుకున్నాం, దాంట్లో టైటిల్ ట్యాగ్ ఎలా రాయాలో నేర్చుకున్నాం, బాడీ ట్యాగ్ గురించి ఐడియా వచ్చింది, కొంచెం ఐడియా వచ్చింది. బాడీ ట్యాగ్లో ఏం రాస్తాం అదే డిస్ప్లే అవుతుంది పేజ్లో, అది అర్థమైంది. హెడ్ ట్యాగ్లో టైటిల్ ట్యాగ్ రాసి టైటిల్ ట్యాగ్లో ఏదైనా రాస్తే ఆ పేజ్ యొక్క టైటిల్గా డిస్ప్లే అవుతుందని చెప్పుకున్నాం, అవునా. ఇది ఆ ట్యాబ్స్ పైన. నెక్స్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ ట్యాగ్ టు ఎండింగ్ ట్యాగ్, స్టార్టింగ్ ట్యాగ్ నుంచి ఎండింగ్ ట్యాగ్ వరకు మొత్తాన్ని కలిపి ఎలిమెంట్ అంటాం. ఇక్కడ HTML ఎలిమెంట్, హెడ్ ఎలిమెంట్, టైటిల్ ఎలిమెంట్. ఇక్కడ టైటిల్ ఎలిమెంట్ని కంటెంట్ ఆఫ్ హెడ్ ఎలిమెంట్ అనొచ్చు. అలాగే HTML ఎలిమెంట్ కంటెంట్ ఏంట్రా అంటే హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్ మొత్తం కలిపి. అంటే ఆ ఎలిమెంట్లో స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ మధ్యలో ఏది ఉందో దాన్ని ఎలిమెంట్ కంటెంట్ అంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో క్లోజ్ చేస్తున్నా సెషన్ని. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ట్రై చేయండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.